ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం AA22తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత AA22 పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తర్వాత మరో అప్డేట్ రాలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ బస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ AA22 కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిలిం వర్గాల నుంచి సమాచారం. అంతేకాకుండా జూలైలో ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మొదలు పెట్టే ఆలోచనలో ఉండగా ఫస్ట్ షూట్ ముంబైలో ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని ఒక వీడియోతో తెలియజేశారు మేకర్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని ఇన్నాళ్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్జున్ అట్లీ చిత్రంలో సమంత కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత శామ్ వరుసలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అంతేకాదు దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి అల్లు అర్జున్ సరసన కనిపించనుంది. గతంలో వీరిద్దరు కాంబోలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. పాన్ ఇండియాలో తనకు మంచి మార్కెట్ అయితే ఉంది. అందువల్ల అల్లు అర్జున్ తనను తాను ఇంకా భారీగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చాలా హై టెక్నాలజీతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనే విషయం చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రంభ ఒక కీలక పాత్రలో నడిచబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇంతకు ముందు అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్ తో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిన రమ్మ మరోసారి అతనితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. మరి ఆమె పాత్ర ఏంటి, ఆవిడ ఎలాంటి పాత్ర పోషిస్తోంది, తద్వారా ఆ పాత్ర సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.